తప్పంతా నేనే చేసినా అని మొత్తానికి నన్నే దోషం చేసినారండి. నాకంటూ ఒక జీవితం ఉండాలని నేను కోరుకోనా, కానీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఏమీ అనుకోవడం లేదు. అందరికీ కనపరిచిన వాళ్ళకు, కనపరని వాళ్ళకు, మాట్లాడిన వాళ్ళకు, మాట్లాడిన వాళ్ళకు అందరికీ తప్పు మా ఆయన చేసినాడు, మా ఆయన చేసినాడు, మా ఆయన చేసినాడు ఇదే చెప్పుకుంటా పోతున్నాడు. కానీ తప్పు ఎవరు చేసినారని వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉందా? నా మనసులో బాధను ఒక్కసారైనా గమనించినారా? నాకెంత బాధ ఉందో నేను ఎవరికైనా చెప్పుకుంటున్నానా? ఎవ్వరికి చెప్పుకోలేకున్నాను. చెప్పినా ఈయన పొజిషన్లో లేడు. వానికి పెళ్లి చేసినాను, బంగారు ఉన్నా అంటే బంగారు తెచ్చిచ్చినాను, గుడ్డలు ఉన్నా అంటే గుడ్డలు తెచ్చిచ్చినాను, యాడికన్నా పోవాలంటే తీసుకుపోతే నేను అన్నీ చేసినాను. కానీ నాకేం చేసినాడు? పెళ్లి చేయలేదు, ఏమి చేయలేదు. నాకంటూ ఒక సంతోషం ఉండదా? నాకు బాధ ఉండదా? నా మనసుకు ఏదన్నా ఒక ఆనందం అనేది ఉండకూడదా? మా అన్న సంతోషం ఎట్లా? మా అన్నకు ఆలస్యాలు అంటూ ఉంటాయి కదా, తనకంటూ ఒక కోరిక ఉంటుంది కదా అని ఏమీ ఆలోచన లేదు, ఏమీ పట్టించుకోడు. నా మనసుకు నిమ్మలం లేదండి. నా మనసుకు బాధ తప్పనించి సంతోషం అనేది లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకు బాధే మిగిలిపోతుంది. లాస్ట్కు ఎంత చేసినా కానీ బాధే మిగులుతుంది. కానీ సంతోషం అనేది నా జీవితానికి వస్తుందో రాదో, ఈ జన్మకు సంతోషం అనేది లేదు నాకు. నేను ఇలాగే అనుకోవాల్సింది, ఇంకా అంతకు తప్పనించి ఏం లేదు. బాధ తప్పనించి ఏమీ లేదు నా బతుకు. నా దగ్గర ఈ ఫోన్ ఉంది, ఈ ఛానల్ ఉందని నేను మీతో నా బాధ చెప్పుకుంటున్నానండి. లాస్ట్కు ఈ ఫోన్ కూడా లాక్కొని పోతే నేను మీ దగ్గరికి మీతో మాట్లాడలేను, మీకు టచ్లో ఉండలేను. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా కొరవన్న ఆలోచన ఉందా? మా అన్నను ఎందుకు చేస్తున్నానని ఆలోచన చేసినాడా? నేను ఏం చేయలేదా వాడికి? నా తమ్ముడు సంతోషంగా ఉండాలని నేను ఎన్ని చేసినానో, వాని సంతోషం కోసం నా సంతోషం వదులుకొని వానికే చేసి పెడతా వచ్చినా నేను. ఎన్నాళ్ళని నేను ఓర్చుకొని ఉంటానండి. నాకంటూ మనసు ఉండదా? ఆ మనసు విరిగి ముక్కలైందండి లాస్ట్కు.